హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అరకులో డే 2లో ఏమేమి కవర్ చేసామని చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కటిక వాటర్ ఫాల్స్, కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, లాస్ట్కి బొర్రా కేవ్స్. ఈ 4 ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుందో, పైనుంచి వాటర్ అలా పడుతుంటే అబ్బబ్బబ్బా. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి కొంచెం పైకి ఉంది, ట్రెక్కింగ్ చేయాలి. మెట్లు ఉన్నాయి, మెల్లగా మెట్లు ఎక్కుకుంటూ నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. పైనుంచే వ్యూ బాగుంది, కింది నుంచి అంత లేదు, పైనుంచి బాగుంది. అక్కడే బొంగులో చికెన్ తిన్నాము, టేస్ట్ అయితే అసలు అద్దరిపోయింది. అండ్ ఇట్లా స్టిక్స్కి చికెన్ పెట్టి కాల్స్తున్నారు, ఇది కూడా బాగుంది. అండ్ బొంగులో బిర్యానీ కూడా తిన్నాము. ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను, తీయలేదు. ట్రిప్ అంతా మంచిగా జరిగింది, అంతా బాగానే ఉంది. అండ్ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఇక చూడు మా తిప్పలు కాదు తిప్పలు. మేము మా నలుగురికి టికెట్స్ బుక్ చేసుకుంటే ముగ్గురికే కన్ఫర్మ్ అయినాయి, నాకు ఒక్కదానికే కాలేదు. బొర్రా కేవ్స్ కూడా మొత్తం చూడలేదు, హాఫ్ అట్లా చూసినాము. ఇక ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి ఒక 1 అవర్ ముందే ఉంటే బెటర్ కదా అని చెప్పేసి మేము స్టేషన్కి వెళ్ళిపోయాము. మొత్తం చూడలేదు బొర్రా కేవ్స్. సో స్టేషన్కి వచ్చాక ట్రైన్ వచ్చింది, చెప్పాను కదా రిజర్వేషన్ దాంట్లోనే ఎక్కేసినామని చెప్పేసి. ఇక వైజాగ్ రీచ్ అయ్యే వరకు అంటే అరౌండ్ 9:30 అట్లా అయింది. ఇక డిన్నర్ చేసి కూర్చున్నాము. ట్రైన్ డిలే ఉందని చెప్పాను కదా, ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అమ్మో అసలు ఆ ట్రైన్ కాదు, నా జీవితంలో అట్లాంటి ట్రైన్ నేను ఎప్పుడు చూడలేదు. ఫుల్ డిలే ఉండే, 12 o'clock వచ్చింది ట్రైన్. అందరూ పడుకొనే ఉన్నారు. అది ఎట్లా ఉందంటే జనరల్ టికెట్ తీసుకొని టీటీ వచ్చాక ఇట్లా సీట్ డబ్బులు ఇచ్చేసి సీట్ మేనేజ్ చేసుకొని అట్లా ఆల్మోస్ట్ ఇక అందరూ వాళ్ళే ఎక్కేశారు. మొత్తం అసలు బాత్రూమ్స్ దగ్గర కూడా ఇట్లా కాటన్ని ఉంటాయి కదండి, అట్ట ముక్కలు అవన్నీ వేసుకొని అక్కడ కూడా పడుకున్నారు. ఆ వాష్రూమ్ సరిగా లేవు, ఎక్కడ చూసినా ఆ పాన్ పరాకులు ఇవే, ఆ స్మెల్ అమ్మో అసలు అమ్మో ఎప్పుడెప్పుడు దిగుతామా అన్నట్టుండే. బట్ చాలా మెల్లిగా వచ్చింది, అది పేరుకే సూపర్ ఫాస్ట్ కానీ అంత ఫాస్ట్ ఏం తీసుకురాలేడు వాడు. అట్లీస్ట్ ఒక్క బ్రష్ చేద్దామన్నా కూడా ఆ సింక్లో వాటర్ నిండిపోవడము. క్లీన్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు ఏసీ కంపార్ట్మెంట్స్ అవే క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎక్కడా క్లీన్ చేయలేరు అసలు. నరకం అంటే నరకము. ఇంకా అందులోనూ మాకు 3 మెంబర్స్కి కన్ఫర్మ్ అయింది, నాకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. కొద్దిసేపు ఒక 2 hours ఒకరు వండుకోవడం, ఒక 2 hours ఒకరు వండుకోవడం అట్లనే జరిగింది. అట్లనే అడ్జస్ట్ అయ్యి సికింద్రాబాద్ రీచ్ అయ్యాము. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం వందే భారతే ప్రిఫర్ చేయండి. మేము పిల్లలు ఉంటాం కాబట్టి స్లీపర్ బెస్ట్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.